నగరి ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. నగరి వార్త. నగరి నియోజకవర్గం. నగరి పట్టణం నాగలపురం రోడ్డులో ఉన్న ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ధూపదీప హారతులు నిర్వహించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు వందేమాతరం గేయాన్ని ఆలపించి దేశభక్తి భావాన్ని చాటారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధనలో తమ ప్రాణాలను అర్పించిన మహాపురుషుల త్యాగాలను స్మరించారు. అలాగే రాజ్యాంగ విలువలు, దేశ సమైక్యత, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తదనంతరం విద్యార్థులు జాతీయ గీతం జనగణమన ను ఆలపించగా కార్యక్రమ ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. చివరగా వేడుకలకు హాజరైన వారికి మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రజలకు కావాల్సిన హక్కులను కల్పిస్తూ రాజ్యాంగం రూపొందించబడింది. దీని వెనుక ఎంతోమంది అసలు స్వాతంత్రము 1947లో వచ్చినా కూడా పూర్తిగా మన పరిపాలన అనేది ఈ రోజు నుంచే మొదలైంది. దీనికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మీ అందరికీ తెలుసమ్మా జైలుకు పోయినారు, చనిపోవడం కూడా జరిగింది. చనిపోవడం అనేది, జైల్లో ఉండడం అనేది చాలా పెద్ద త్యాగం. మన మీద ఏదన్నా చిన్న కేసు పెడితేనే మనం ఇంట్లో ఎవరు నిద్రపోరు. అట్లాంటిది ఆ కాలంలో ఏ స్వార్థం లేకుండా దేశం మనం బాగుండాలా, మన భావితరాలు పిల్లలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆ నాయకులు అంతా కష్టపడినారు. కష్టపడి మనకేం చేస్తున్నారు, స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి మనకు హక్కులు వచ్చినాయి. మన హక్కుల్ని ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా మనం ఆనందిస్తున్నాం. దీనికి మనం ఆనందపడాలి. అదే సమయంలో మనకి రాజ్యాంగంలో కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చారు. తెలుసా, బాధ్యతలు చాలా ఉన్నాయి. ఒక స్టూడెంట్గా, ఒక ఎంప్లాయీగా, ఒక పౌరునిగా ఫలానా చేయాలని ఉన్నాయి. కానీ మనం ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నాం. మీకు తెలుసా, ప్రపంచంలో మనది బలమైన ఆర్థిక శక్తి అంటే చైనా. అంటే ప్రకృతి పరిరక్షణలో మనం చివరి 4వ పొజిషన్లో ఉన్నాం. ఇది చాలా దారుణమైన విషయం. మనం అడవులను కొట్టేస్తున్నాం. మన ఇంటి ముందర చెట్టు ఉంటే మనమే నరికేస్తాం. చెట్టుని నాటడం కంటే కాపాడడం చాలా గొప్ప. చెట్టే కాదు, మీ వల్ల అయింది. ప్లాస్టిక్ వాడొద్దండి. తెలుసా, మనం 4వ పొజిషన్లో ఉన్నామంటే చాలా దారుణం. ఆర్థికంగా ఎక్కడో ఉన్నాం, కానీ మిగతా విషయాలు ఈ ప్రకృతిని మనం కాపాడుకుంటే ఇది మనల్ని కాపాడుతుంది. ఈ విషయం చాలా దేశాల్లో మనం చూసినాం. ఎవరైతే ప్రకృతిని సరిగ్గా కాపాడలేకపోతున్నారో ఆ దేశాల్లో ఏదో ఉపద్రవం వస్తుంది. మన అదృష్టం ఏంటంటే భారతదేశం అంతా వైవిధ్యము, బయోడైవర్సిటీ అంటారు. అంటే ప్రకృతి వైవిధ్యం. మనకు ఒక పక్క హిమాలయాల్లో -°C టెంపరేచర్ ఉంటుంది. స్కూల్లో కానీ తింటారు, ఏదన్నా తిన్న వెంటనే మనం ఫ్రీగా చేసేది ఏంటి, తాగానే అది ఏ ప్లేసు, ఏ పేరు, స్కూల్ ఏమీ చూడడం. బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది, చాక్లెట్ చాక్లెట్స్ ఇస్తారు. తిన్న వెంటనే వ్యాపారం చేస్తే
చేస్తారు, ఇది మొత్తం పోతుంది, ర్యాపర్ ఇవే బాధ్యతలు చిన్న చిన్నవే, బట్ మ్యాటర్స్ ఎలా మీరు చేస్తే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు చేస్తారు. సో మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి చేయడంలో, చెప్పడంలో. కాబట్టి చక్కగా సార్ అన్నీ చాలా బాగా చెప్పారు బాధ్యతల గురించి, అలాగే హక్కుల గురించి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనకు నచ్చినట్టు జీవిస్తున్నాము అంటే కారణం ఎంతోమంది త్యాగదనుల ఫలితమే. సో వాళ్ళ యొక్క ఆత్మార్పణ అయితేనేమి, వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు, కొంతమంది చనిపోయారు. చాలా అలా చేస్తే ఈరోజు మనకు ఈ ఫ్రీడమ్, ఈ స్వేచ్ఛ అనేది వచ్చింది. ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవాలి. దీన్ని మనం కొన్ని లిమిటేషన్స్లో మనం వాడుకుంటే మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఓకే, అందరికీ కూడా ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.